ఇక్కడ రెండు రకాల జనాన్ని చూడాలి. యాంటీ మోడీ, యాంటీ బీజేపీ, యాంటీ హిందుత్వ, యాంటీ ఆర్ఎస్ఎస్, ఇదంతా ఒక వర్గం. ప్రో కాంగ్రెస్, ప్రో కమ్యూనిస్ట్, ప్రో నాస్తిక, ప్రో హేతువాద, ఇదొక వర్గం. ఈ రెండు వర్గాల ఆలోచన ధోరణి పరస్పర భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళకి ఉరిశిక్ష వేశారు, అప్పుడు ఈ కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు. సామాన్యుడికి ఉరిశిక్ష వేస్తున్నారు, పెద్దోడికి వేయగలరు, అంబానీని చంపేస్తారా, అదానిని ఉరేస్తారా అని మాట్లాడతారు. ఆ టైంలో వీళ్ళు కొన్ని పాయింట్లు రైజ్ చేస్తారు న్యాయ వ్యవస్థ గురించి. అదే సందర్భంలో దేశ భద్రత ఇట్లాంటి ఇష్యూస్లో లైట్ తీసుకుంటారు వీళ్ళు. అదో విచిత్రమైనటువంటి పరిణామం. నిజంగా తటస్థులైనటువంటి చదువుకున్న వాళ్ళు చర్చ చేయాల్సినటువంటి అంశం ఇవాళ నియంతృత్వ అధికారం, ప్రజాస్వామ్య బాధ్యత, అధికారం బాధ్యత. రాజ్యాంగం అధికారాలు ఇవ్వాల, బాధ్యతలు ఇచ్చింది. మనం చేసేటటువంటిది సేవకులు, ప్రజాస్వామ్యంలో పాలకులు అనేటటువంటి వాళ్ళు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు? సర్వీస్ చేసేవాళ్ళు, అంటే ప్రజలకి సేవ చేసేవాళ్ళు. న్యాయ సేవా సాధికార సంస్థ అంటే ఏంటి? న్యాయం సేవ ద్వారా మీకు అందిస్తున్నామని నేగా చెప్తోంది. జ్యుడిషియల్ సర్వీసెస్ అన్నారు కానీ జ్యుడిషియల్ పవర్స్ అనలేదుగా. జ్యుడిషియల్ సర్వీసెస్ అంటే న్యాయ సేవ. సేవలో అధికారం ఎందుకు వస్తుంది?